జై గోమాత, జై జై గోమాత. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మరి చాలా ఆనందకరమైన రోజు, చాలా అదృష్టమైన రోజుగా మేము భావిస్తున్నాము. సుమారు 1.5-2 సంవత్సరాల నుంచి కూడా మరి మా ఇంట్లో ఉన్నటువంటి మా గోమాత మహాలక్ష్మి మేము చదువుకుంటున్నాము. మా ఇంట్లో మాకు అన్ని దీవెనలు ఇస్తూ ఉన్నది. మరి గత 20 రోజుల క్రితము అది ఒక లేగ దూడకు జన్మ ఇవ్వడం జరిగింది. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి మా ఇంట్లో జరిగిన ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి మరి అందరిని పిలుచుకొని మేము ఈ యొక్క వేడుకలు జరుపుకోవాలని అనుకున్నాము. ఈ వేడుకలు జరుపుకోవాలనుకున్నాము కాబట్టి మరి మా శ్రేయోభిలాషులను, మా దగ్గర మిత్రులను, గో ప్రేమికులను మరియు అందరినీ పిలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా నాకు ఈ గోవు మీద ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మరి కొంచెం మాకు భయం వేస్తూ ఉండే గోవును ఇంట్లో పెంచాలంటే మరి ఏమైనా జరుగుతామోనని. కానీ మా సోదరులు, మా అగ్రజుడు బోరంశెట్టి రాములు గారి యొక్క ప్రోద్బలంతో మరి మేము ఇంట్లో గోవును పెంచేటువంటి ఒక భాగ్యం కలిగింది. మేము కలిసి ఆ మధ్య కొన్ని యాత్రలు జరిగినప్పుడు మరి వారు చెప్తూ ఉంటారు గోవు గురించి. మరి వారు గోశాల కూడా నిర్వహిస్తున్నారు. వారి గోశాల కూడా నేను ప్రత్యేకంగా వెళ్ళి నేను సందర్శించడం. మా శ్రీమతికి ఎప్పటి నుంచో కూడా గోవు మీద చాలా అభిమానం ఉంది. మరి ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మరి గత 1.5 years నుంచి కూడా గోవును సంరక్షించుకుంటాము. మరి ఈ యొక్క మా ఇంటిలో, మా స్వగృహంలో మరి గోవు మాకు ప్రసాదం జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఆ అదృష్టాన్ని అందరికీ కలగాలని, అందరితో వేడుకను మేము జరుపుకోవాలనేటువంటి యొక్క పారశాల నామకరణ మహోత్సవాన్ని జరుపుకుంటాము. మరి దీనికి మా శ్రేయోభిలాషులు, గో ప్రేమికులు అందరినీ కూడా పిలుచుకోవడం, వారు రావడం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాను. జై గోమాత. జై గోమాత, జై జై గోమాత. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే కరీంనగర్ పట్టణంలో ఈరోజు గౌరిశెట్టి మునీందర్ గారు 2 సంవత్సరాల నుండి మహాలక్ష్మి గోమాతను వీళ్ళు చదువుకోవడం జరుగుతుంది. గత సంవత్సరమే అనుకున్నాడు దానికి నామకరణం చేయాలనే ఉద్దేశంగా. ఈ సంవత్సరం కూడా మన పున్నమి రోజు పుట్టినటువంటి దానికి ఈరోజు రాధారమణి అనే నామకరణం, రాధారాణి అనే నామకరణం జరిగింది. వాస్తవానికి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇటువంటి కార్యక్రమం చేపడతారు. కాబట్టి వారి వంశం కూడా దినదిన చెందుతూ ఆ వెంకటేశ్వర స్వామి, ఎందుకంటే గోమాత ఆలింగనమే గోవిందుడు ఆలింగనం. గత సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు నేను దాదాపు 11 నామకరణాలు, 9 శ్రీమంతాలు చేయడం జరిగింది. అలాగే ఎక్కడ ఏదైనా కూడా నేను మానవ సంబంధాలు తక్కువ చేసుకొని నా ఫ్రెండ్స్ వాళ్ళ పుట్టెంటుకలు ఉన్నాయి, వాళ్ళ బర్త్డే ఉంటే కూడా నేను ఈసారి పోవడం లేదు. గోమాత నామకరణానికి, గోమాత శ్రీమంతానికే పోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి, ఇదివరకు రామరాజ్యం ఎందుకున్నదంటే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం గోమాత, ఇంటింటికి గోమాత ఉండే. అదేవిధంగా మన వైశ్యులు, ముఖ్యంగా మన గోమటులు అంటే గోమాత నుంచి వచ్చిందే గోమటి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వైశ్య జాతి ఫర్బైళ్ళు కానీ, రైస్ మిల్లు కానీ, ఆయిల్ మిల్లు కానీ ఏది ఉన్నా కూడా వాళ్ళు పెంచుకోవాలి. తర్వాత ఇదివరకు కూడా నేను టీటీడీ బోర్డు మెంబర్గా నేను ఉన్నప్పుడు గుడికో గోమాత స్కీమ్ తీయడం జరిగింది. ఇప్పుడు రేపు స్కూల్ సిద్దిపేటలో కూడా బడికో గోమాత స్కీమ్ తీసి రేపు సుభాష్ నేతాజీ పబ్లిక్ స్కూల్ని ఎన్నుకోవడం జరిగింది. రేపు నేతాజీ పబ్లిక్ స్కూల్లో బడికో గోమాత, దాని తర్వాత కూడా ప్రతి అపార్ట్మెంట్కో గోమాత ఉండాలని కోరిక, ఇంటింటా గోమాత. తర్వాత ఎన్ని కోట్లున్నా వాస్తవానికి అష్టైశ్వర్యాలు ఉండాలి అంటే గోమాత ఉంటేనే అష్టైశ్వర్యము. ఇది గ్రహించుకొని ప్రతి ఒక్క వైశ్యులు కూడా కంపల్సరిగా వాళ్ళ వ్యాపార కేంద్రాల్లో పెంచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు 200 మందిని ఆహ్వానించి వీరందరికీ మంచి బ్రహ్మాండమైన వేడుక చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క పాదాబంధనం పెట్టుకుంటూ, అలాగే హుస్నాబాద్ గోమాత సేవా పరిషత్ వాళ్ళు కూడా రావడం జరిగింది, సిద్దిపేట నుంచి రావడం జరిగింది. చాలా మటుకు ఇక్కడ 40-50 మంది కూడా బయట వాళ్ళు రావడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో అమ్మను సేవిద్దాం, గోమాతను రక్షిద్దాం, రైతును కాపాడుకుందాం. ఈ 3 స్లోగన్లతోనే మనం ముందుకు తెలుసుకున్నాం. అమ్మ, ఆవు, అన్నం అనే స్కీమ్తో ముందుకు పోవాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరిశెట్టి మునీందర్ గారికి నా యొక్క పాదాభివందనాలు. ఓం నమో వెంకటేశాయ.